నీటిపారుదల, రవాణా, రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అనేకమైనటువంటి అంశాలు క్రోడీకరించి అంతకు ముందే రాజధాని బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా ఆ అమరావతి రాజధానిగా గతంలో విరదిల్లింది కాబట్టి ఆ పేరు బాగుంటది అనేక కోణాలు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధాని అనేది ప్రజల యొక్క రాజ్యాంగ పరమైనటువంటి హక్కు. రాజధాని అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రజలకి మొత్తం అభివృద్ధిలో కావాల్సినటువంటి వాటా ఉంటుంది. ఇప్పటి వరకు మద్రాసులు కానీ, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రీయులు కానీ, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ దీనిని గాయాలు పాలు చేశారు. వీళ్ళందరూ రాష్ట్రానికి అవతల ఉన్నటువంటి వాళ్ళు, భాషలు వేరైనటువంటి వాళ్ళు, ప్రాంతాలు వేరైనటువంటి వాళ్ళు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్రాసీలు గాయం చేయటం కాదు, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు గాయం చేయటం కాదు, తెలుగు వాళ్ళు అయినప్పటికీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు గాయాలు చేయటం కాదు, అవమానించడం కాదు, నేను చేస్తానని చెప్పేసి సోలం తీసుకొని గాయాలు పాలు చేసింది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటన చేశారు. అంటే బ్రిటిష్ మద్రాసు తర్వాత ఉద్యమం ఇవన్నీ దాటుకుని వచ్చినా కూడా ఢిల్లీ దాటుకుని వచ్చినా కూడా ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి సొంతవాడు ముఖ్యమంత్రి హోదా ఎలాంటి గాయం చేశాడో తెలుసా? వీళ్ళందరూ మీకు రాష్ట్రం లేదనో రాజధాని లేదనో గాయాలు చేశాడు. కానీ రాజధాని ఉన్నదానిని రాజ్యాంగ హక్కుని సోలం తీసుకొని ముక్కలు చేశాడు. లెజిస్లేటివ్ రాజధాని అని, లేకపోతే కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని, లేకపోతే ఇంకొక రాజధాని అని చెప్పేసి ముక్కలు చేసి చంద్రం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు. 5 సంవత్సరాల పాటు ఆవేదన, ఇక్కడ ప్రజలకి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ఆందోళన, బయట ప్రాంతాలకు వెళ్తే అవమానాలు, బయట ప్రాంతాలకు వెళ్తే అడిగేవారు కదా ఏది మీ క్యాపిటల్ ఏంటి అడిగేవారు, ఏంటి మీ క్యాపిటల్ అని చెప్పేసి ఏం చెప్పాలి, కామెడీ జోక్ వేస్తా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులు 5 సంవత్సరాల పాటు ఉద్యమాలు జరిగినాయి. రోడ్డు మీద నిలబడ్డాం. ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు కోసం ఉద్యమాలు జరిగినటువంటి అవమానకరమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల పాటు జరిగింది. ఇతను కూడా అవహేళన చేస్తా ఉన్నాడు. అది కాక ఇది నేను అతనికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి అవమానం. ఇది కాక సొంత రాజధానిని, సొంత బిడ్డల్ని, వ్యభిచారులని, కమ్మోళ్ళకి రాజధానిని, పందులు దొల్లాడేదని, సమాధులు ఉండేదని, ఎవడైనా మనిషి అనేవాడు ఇన్ని గాయాలు తట్టుకొని స్వతంత్రంగా ఒక రాష్ట్రం ఏర్పడి, మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారా, లేకపోతే జగను కొనసాగించాడా, ఇంకొకట కాదు. మన రాజధాని భావన జాతీయ భావన, మన జాతీయ భావన, అభివృద్ధి, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి భావాన్ని నిరంతరం అవమానించేసి కోర్టులను అవమానించి, కోర్టుల్లో కులాల్ని అంటగట్టి, అనేకమైనటువంటి కేసులు వేసి, కోర్టులకి సవాలు ఇసిరి, చట్టాల్లో సవాలు ఇసిరి, శాసన మండలిలో, శాసన సభల్లో సవాలు ఇసిరి ఒక కేస్ స్టడీగా జగన్మోహన్ రెడ్డి తయారైనటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అసలు విషయం వచ్చింది. ఈ రోజు స్పెషల్ అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఒక దుర్మార్గుడు, నేను డిబేట్ లో మాట్లాడుతున్నందుకు సిగ్గుపడతలేదు, ఇలాంటి ఒక రాజ్యాంగ విచ్ఛిన్న శక్తి, ఇలాంటి స్వయంగా తల్లిని, వాళ్ళ తల్లిని కాదు, విజయమ్మని కాదు నేను అంటుంది, రాష్ట్రమనే మన తెలుగు తల్లిని గాయాల పాలు చేసి, ముక్కలుగా చేసి, బట్టలు చించి అవమానిస్తూ నిరంతరం ఇచ్చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి వస్తాడని ఎవడు అనుకోవాలి. అలాంటి వ్యక్తులు వస్తారు, చేశారు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఒక పూర్తి స్థాయి రక్షణ కల్పించడం కోసం ఈ రోజు ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి దీనికోసం ఒక తీర్మానం చేసి కేంద్ర పెద్దల సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధానిని ఎవడు కూడా ముట్టుకోకూడదు, ఎవడు కూడా అవహేళన చేయకూడదు, ఎవడు కూడా చింద్రం చేయకూడదు. దీని జోలికొస్తే కొట్టాల, దీని జోలికొస్తే చట్టం పని చేయాల, దీని జోలికొస్తే జైల్లో పడేయాల అనేంతగా స్ట్రాంగ్ గా చట్టం చేయబోతా ఉన్నందుకు
గర్విస్తా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం, బాధ కూడా పడతా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ముసుగేసుకొని వచ్చి హిడెన్ ఎజెండా తోటి పనిచేస్తారని ఎవడు కూడా ఊహించలేదు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పశుపతి లాంటి వాడండి. అరుంధతి సినిమా అని ఒకటి ఉంటది. వాడిని ప్రజలు చంపితే దెయ్యం అవుతాడు, దెయ్యాన్ని చంపితే క్రూరమైన దెయ్యం అవుతాడు, ఇంకా పిశాచి అవుతాడు. ఆ టైపులో ఈ రోజు ప్రజలందరూ రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి ఓటు హక్కు ద్వారా ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా మూల కూర్చోబెడితే ఈ రోజు ఇంకా అమరావతి మీద విషయం దొక్కుతా ఉన్నాడంటే పశుపతి కంటే ప్రమాదకరమని చెప్పటంలో ఏమాత్రం సంకోచం లేదు. 2 అంశాలు బాలకోట గారు, మీరు అంటే మాణిక్రావు గారు, ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు.